హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి గది. ఈ వీడియోలో డిఎస్సి టోటల్ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఎస్జిటికి సంబంధించిన సిలబస్ అండి. ఓకే అండి, ఇంకా సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్కి ఉంటుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్కి ఉంటుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే విజ్ఞాన శాస్త్రం 8 మార్క్స్కి ఉంటుంది. కంటెంట్ అండ్ మెథడాలజీస్ 60 మార్క్స్కి ఉంటాయి. అంటే 40 మార్క్స్కి కంటెంట్, 20 మార్క్స్కి మెథడాలజీస్, టోటల్ 80 మార్క్స్. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్స్ నేర్చుకోవాలో చూద్దాం. ముందుగా జీకేలో దేశాలు రాజధానులు, దేశాలు పార్లమెంటులు, దేశాలు ముఖ్య నగరాలు, పార్క్స్ మరియు కట్టడాలు, రైల్వే జోన్స్ మరియు తపాలా శాఖ, డేస్ మరియు డేట్స్, వ్యక్తులు, బిరుదులు, నినాదాలు, కొత్త పేర్లు, పాత పేర్లు, ఫస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ పర్సన్స్, కనిపెట్టిన వస్తువులు మరియు వ్యక్తులు, శాస్త్రాలు, అధ్యయనాలు, మంత్రివర్గం, కేంద్రం మరియు రాష్ట్రం గురించి, ముఖ్యమైన పథకాలు మరియు అవార్డులు, క్రీడలు, చిహ్నాలు, బుక్స్ మరియు ఆథర్స్, భారత అనురంగం, నృత్యాలు, శాస్త్రీయ రంగం. ఇవన్నీ జీకే టాపిక్స్. కరెంట్ అఫైర్స్ అయితే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం తీసుకొని నేర్చుకోవాలి. జనవరి నుంచి మనకి ఎగ్జామ్ జరిగే వరకు నేర్చుకుంటే సరిపోతుంది కరెంట్ అఫైర్స్. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి టాపిక్స్ ఏ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగులో విద్యా దృక్పథాలు. దీనిలో ఉండే టాపిక్స్ని చూద్దాం. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, తెలుగులో విద్యా చరిత్ర, టీచర్ ఎంపవర్మెంట్, ఉపాధ్యాయ సాధికారత, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, వర్తమాన భారతదేశంలో విద్యా దృక్పథాలు. నెక్స్ట్, 4th టాపిక్ యాక్ట్స్ అండ్ రైట్స్, చట్టాలు, హక్కులు. 5th టాపిక్ నేషనల్ కరిక్యులం, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రము. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానము 2020. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. దీనిలో ఉండే టాపిక్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే వికాస దృక్పథాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు. 3rd టాపిక్ లెర్నింగ్ అంటే అభ్యసనం. 4th టాపిక్ పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం. తర్వాత సబ్జెక్ట్ని చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ తెలుగు అండి. తెలుగు కంటెంట్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి. డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్. అంటే కొన్ని కవులు గురించి, తర్వాత మనకి ఛందస్సు, తెలుగు వ్యాకరణం అంతా 10th క్లాస్ వరకు కూడా ఉంటుంది కాబట్టి అది కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ టాపిక్ తెలుగు వాచకాలలో పాఠ్య విషయాలు, కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు. తర్వాత టాపిక్ పదజాలం, పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, జాతీయాలు, సామెతలు, వివరణ, గుర్తించడం, పొడుపు కథలు. తర్వాత టాపిక్ భాషాంశాలు, విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు. తర్వాత తెలుగు మెథడాలజీ. ఫస్ట్ టాపిక్ తెలుగు భాషా బోధన, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. 2nd టాపిక్ భాషా సమాజం, సాహిత్య ప్రక్రియలు. 3rd టాపిక్ మాతృభాషా స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత, భాషోత్పత్తివాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. 4th టాపిక్ పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన. 5th టాపిక్ భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. 6th టాపిక్ బోధనా పద్ధతులు, బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ. 7th టాపిక్ ప్రణాళిక రచన. 8th టాపిక్ బోధనాభ్యసన సామాగ్రి. 9th టాపిక్ ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు. 10th టాపిక్ భాషా మూల్యాంకనం. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. ఇంగ్లీష్ 8 మార్క్స్కి ఉంటుంది. 3rd to 8th డిఫికల్టీ అప్ టు 10th క్లాస్. ఫస్ట్ టాపిక్ పోయిట్స్, ఎసేయిస్ట్స్, నావలిస్ట్స్, డ్రామటిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్. 2nd టాపిక్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, స్టోరీ, ఎస్సే, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. 3rd టాపిక్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. 3rd టాపిక్
పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 5th టెన్సెస్, 6th టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 7th ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఇదంతా కంటెంట్. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, సెకండ్ టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, థర్డ్ టాపిక్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఫోర్త్ టాపిక్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫిఫ్త్ టాపిక్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్, సిక్స్త్ టాపిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎయిత్ టాపిక్ లెసన్ ప్లానింగ్, నైన్త్ టాపిక్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, 10th టాపిక్ నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. తరువాత సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ కంటెంట్ 8 మార్క్స్కి, మెథడాలజీ 4 మార్క్స్కి ఉంటుంది. క్లాసెస్ వచ్చి 3rd క్లాస్ టు 8th క్లాస్, డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్. ఇందులో ఉండే టాపిక్స్, ఫస్ట్ వన్ నెంబర్స్ అంటే సంఖ్యలు, సెకండ్ టాపిక్ అర్థమెటిక్ అంటే అంకగణితం, థర్డ్ టాపిక్ జియోమెట్రీ రేఖాగణితం, ఫోర్త్ టాపిక్ డేటా హ్యాండ్లింగ్ అంటే దత్తాంశ నిర్వహణ, ఫిఫ్త్ టాపిక్ ఆల్జీబ్రా బీజగణితం. ఇవన్నీ మ్యాథమెటిక్స్ కంటెంట్లో ఉండే టాపిక్స్. ఇంకొక టాపిక్ కూడా ఉంది, 6th టాపిక్ మెన్సురేషన్ క్షేత్రగణితం. తర్వాత మెథడాలజీ. ఫస్ట్ టాపిక్ నేచర్ అండ్ డెఫినిషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. థర్డ్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రెమెడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఫోర్త్ టాపిక్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, టిఎల్ఎం అండ్ రిసోర్స్ యూటిలైజేషన్ ఇన్ మ్యాథమెటిక్స్. ఫిఫ్త్ టాపిక్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. సిక్స్త్ టాపిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. తర్వాతి సబ్జెక్ట్ సైన్స్ అండి. సైన్స్లో కంటెంట్ 8 మార్క్స్కి ఉంటుంది. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుకోవాలి. డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్. ఫస్ట్ టాపిక్ లివింగ్ వరల్డ్ సజీవ ప్రపంచం, సెకండ్ టాపిక్ లైఫ్ ప్రాసెసెస్ అంటే జీవ ప్రక్రియలు, థర్డ్ టాపిక్ న్యాచురల్ ఫినామినా సహజ దృగ్విషయాలు. ఇందులోని టాపిక్స్ ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్ వస్తువులు మరియు పదార్థాలు, మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్ అండ్ మోషన్ చలనం దూరాల కొలత, లైట్ కాంతి, ఎలక్ట్రిసిటీ విద్యుత్, మ్యాగ్నెటిజం అయస్కాంతత్వం, హీట్ ఉష్ణం, ఫోర్స్ ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్, శక్తి ఘర్షణ ఒత్తిడి, ఫైబర్స్ కృత్రిమ దారాలు, సౌండ్ ధ్వని, సమ్ న్యాచురల్ ఫినామినా సహజ దృగ్విషయాలు, అవర్ యూనివర్స్ మన విశ్వం. ఫోర్త్ టాపిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు, ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ వృత్తులు మరియు సేవలు. తర్వాత మెథడాలజీ నేచర్, స్కోప్, హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. సెకండ్ టాపిక్ ఎయిమ్స్, వాల్యూస్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, అకాడమిక్ స్టాండర్డ్స్. థర్డ్ టాపిక్ మెథడ్స్, అప్రోచెస్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్. ఫోర్త్ టాపిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఫిఫ్త్ టాపిక్ సైన్స్ కరికులం టెక్స్ట్ బుక్. సిక్స్త్ టాపిక్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. సెవెంత్ టాపిక్ సైన్స్ ల్యాబొరేటరీస్. ఎయిత్ టాపిక్ ప్లానింగ్ ఇన్ సైన్స్ టీచింగ్. నైన్త్ టాపిక్ రోల్ ఆఫ్ సైన్స్ టీచర్. 10th టాపిక్ సైన్స్ ఫెయిర్స్, సైన్స్ క్లబ్స్, ఫీల్డ్ ట్రిప్స్, సైన్స్ మ్యూజియంస్. తర్వాత సబ్జెక్ట్ సోషల్ స్టడీస్. ఇది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంటెంట్. డిఫికల్టీ లెవెల్ వచ్చి 10th క్లాస్. ఫస్ట్ టాపిక్ వచ్చి అవర్ యూనివర్స్ మన విశ్వం. సెకండ్ టాపిక్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అంటే ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు. థర్డ్ టాపిక్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. ఫోర్త్ టాపిక్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. ఫిఫ్త్ టాపిక్ రిలీజియన్ అండ్ సొసైటీ మతం, సమాజం. సిక్స్త్ టాపిక్ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ సంస్కృతి, సమాచారం. తర్వాత మెథడాలజీ అండి. నేచర్, స్కోప్, హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్. సెకండ్ టాపిక్ ఎయిమ్స్, వాల్యూస్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ సోషల్. థర్డ్ టాపిక్ మెథడ్స్, అప్రోచెస్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సోషల్.
ఫోర్త్ టాపిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇంప్రొవైజ్డ్ టీచింగ్ ఎయిడ్స్. ఫిఫ్త్ టాపిక్ సోషల్ కరిక్యులం టెక్స్ట్ బుక్. సిక్స్త్ టాపిక్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. సెవెంత్ సోషల్ ల్యాబొరేటరీస్. ఎయిత్ టాపిక్ ప్లానింగ్ ఇన్ సోషల్ టీచింగ్. ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, సోషల్ టీచర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. 10th టాపిక్ ఫెయిర్స్, క్లబ్స్, ఫీల్డ్ ట్రిప్స్, మ్యూజియమ్స్. ఒకసారి ట్రై మెథడ్స్లో ఉండే మెథడాలజీ టాపిక్స్ అన్నీ తెలుగులో చెప్తాను చూడండి. ఫస్ట్ టాపిక్ శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర, అభివృద్ధి. సెకండ్ టాపిక్ బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు, విలువలు. థర్డ్ టాపిక్ బోధనా పద్ధతులు. ఫోర్త్ టాపిక్ బోధనాభ్యసన సామగ్రి, వనరుల వినియోగం. ఫిఫ్త్ టాపిక్ విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం, బోధనా ప్రణాళికలు. సిక్స్త్ టాపిక్ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇవండి సిక్స్ టాపిక్స్. 3 మెథడాలజీస్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ మూడిట్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ ఈ 6 టాపిక్స్ అండి. ఈ సిలబస్ కాపీ నేను మా డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో